పోలవరం వంతెన పూర్తి కావడాన్ని 2027 కల్లా పూర్తి చేసేస్తామన్నారు. ఇప్పుడు 25 సగానికి వచ్చేసాం. అవుతుంది అంటే ఈలోపు ఇంకొక డమ్మీ డ్యామ్ కడతారట. ఆ డమ్మీ డ్యామ్ దీంతో పోలుంటుందట. ఆ తర్వాతన దాని బాగోగులు చూశాక అప్పుడు మెయిన్ డ్యామ్ అంట. అంటే అప్పుడు 27కి పూర్తవుతుందా? డౌట్ ఇప్పుడు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టులో ఒక మినియేచర్ డ్యామ్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నాడు. ప్రధాన డ్యామ్ ఎలా నిర్మిస్తారో సరిగ్గా అదే తరహాలో ప్రాజెక్టు సమీపంలో దానిని పోలిన చిన్న డ్యామ్ నిర్మిస్తారట. విదేశీ నిపుణుల బృందం సిఫార్సు మేరకు ఇందుకు సంసిద్ధమయ్యారు. ఒకవైపు పోలవరంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 2 గ్యాపులుగా ప్రధాన డ్యామ్ నిర్మించాల్సి ఉంది. గ్యాప్ 2లో ప్రధాన డ్యామ్ నిర్మాణానికి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంటుంది. గ్యాప్ 1లో ప్రధాన డ్యామ్ నిర్మాణానికి అంతా సిద్ధమైంది. ఆకృతులు సిద్ధమయ్యాయి. వాటిని పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా కేంద్ర జల సంఘానికి సమర్పిస్తారు. 2 గ్యాప్లో ప్రధాన డ్యామ్ నిర్మాణం ఏడాది నవంబర్ ప్రారంభించాలనే ఆలోచన ఉన్న మరింత ఆలస్యమయ్యే అవకాశం కల్పిస్తుంది. ప్రధాన డ్యామ్ గ్యాప్ 1లో 540 మీటర్లు, గ్యాప్ 2లో 1750 మీటర్లు నిర్మించాలి. 45.72 మీటర్ల ఎత్తుకి డ్యామ్ నిర్మిస్తారు. ఈ నేపథ్యంలో ప్రధాన డ్యామ్ ఎలా నిర్మిస్తారో అచ్చం అదే మెటీరియల్ వాడుతూ ముందుగా ఒక మోడల్ డ్యామ్ నిర్మించి దాని పటిష్టత ఎన్నిసార్లు రోలింగ్ చేస్తే అనుకున్న గట్టితనం వస్తుంది వంటి అంశాలను తేల్చాలని విదేశీ నిపుణుల బృందం సిఫార్సు చేసిందట. విదేశాల్లో ఏ పనులు చేసినా తొలుత ఇలా నమూనాగా చేసి దాన్ని పరీక్షించి ఆ ఫలితాల ఆధారంగా ముందుకు సాగుతారట. ప్రస్తుతం ఆఫ్రీ ఆకృతుల సంస్థతో పాటు విదేశీ నిపుణులు ఈ మోడల్ డ్యామ్ నిర్మించాలని చెప్పారట. పోలవరం గ్యాప్ 2 ప్రధాన డ్యామ్ దిగునే ఈ మోడల్ డ్యామ్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన తవ్వకం పనులు ప్రారంభమైనాయి. మొత్తం 35 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల ఎత్తుతో ఈ మినియేచర్ నిర్మాణం చేపట్టబోతున్నారు. ప్రధాన డ్యామ్ నిర్మాణంలో ఆకృతుల ప్రకారం ఏ మెటీరియల్ ఎంత మేర వాడుతున్నారో ఇక్కడ అదే తరహాలో వినియోగించబోతున్నారు. నల్లమట్టి, రాళ్లు, ఇసుక, ఇతర మెటీరియల్ ఇందులో నింపుతారు, రోలింగ్ చేస్తారు. ఈ నిర్మాణానికి 3 వారాల సమయం పడుతుంది. ఈ మినియేచర్ నిర్మాణం వల్ల ఎదురయ్యే అనుభవాలతో డ్యామ్ గట్టితనాన్ని పసిగట్టచ్చని ఇంజనీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. మే చివరి వారం నుంచి వర్షాలు ప్రారంభం కావడంతో ఈ పనిలో కొంత అంతరాయం కలుగుతుంది. గ్యాప్ 1 ప్రధాన డ్యామ్ నిర్మాణానికి సూత్రప్రాయ ఆమోదం లభించిన డిజైన్లు ఖరారు కావాల్సి ఉంది. మోడల్ డ్యామ్ నిర్మించి అధ్యయనం చేసి ఆ తర్వాత అడుగులు ముందుకు వేయాల్సింది. అంటే 27లో ఇంపాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం 6 నెలలు పడుతుంది అదంతా పూర్తి అయ్యేటప్పటికి. అప్పటికి మళ్ళీ ఈ వంతెన కట్టి ఇది చెక్ చేసి ఆ తర్వాత మళ్ళీ బిగిన్ చేయాలి. ఈలోపు మళ్ళీ సమస్యలు వస్తుంటాయి. కాబట్టి ఏం జరుగుద్దో చూడాలి.